చదువు. ఆయన నాకు బోధించుచు ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడయక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకునుట జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతయు ఇచ్చి సంపాదించుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను ద్వారా మనకు రాయబడిన మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 4:4లో ఏవో మాట ఉన్నది, నాకు బోధించుము, నాతో మాట్లాడుము, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. మరి జ్ఞానము బుద్ధి ఎక్కడ దొరుకుద్ది అని అంటే పరిశుద్ధాత్మ తండ్రి తెలియచేస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. నీకు జ్ఞానము కావాలని అంటే బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్న సారాంశం చదివినంత మాత్రాన కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలలో దాంట్లో ఉన్న సారాంశం కూడా మనకు తెలియాలి, అర్థం కావాలి. అర్థమైనప్పుడు దాంట్లో ఉన్న మాటలలో ఉన్న సత్యం ఏంది, మాటలలో ఉన్న యథార్థత ఏంది, మాటలలో ఉన్న జీవం ఏంది, మాటలలో ఉన్న పునరుద్ధానం ఏంది, మాటలలో ఉన్న కృప ఏంది, మాటలలో ఉన్న కృప వరాలు ఏంది అనేసి ఇవన్నీ తెలిసే ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి పరిశుద్ధ గ్రంథంలో మాటలు తెలియకుండా మనం దాన్ని బైబిల్ ఒకళ్ళ చేతిలో పట్టుకొని ఉన్న ఎడల అది వ్యర్థమే అని తెలియచేస్తున్నది. సంపాదించుకొని వాళ్ళట మరవద్దట, మాటలు మరవద్దు అని అంటే మనకి ఒకళ్ళ పరిశుద్ధ గ్రంథంలో మాటలు మనకు తెలియనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మందిరాలకు వెళ్తున్నాం కదా, సేవకులు బోధిస్తున్నారు కదా, బోధకులు బోధిస్తున్నారు కదా, మనం అనేకమైన చోట్లలో కూడా టీవీ ప్రసంగాలు వింటున్నాము. అనేకమైన వారు బోధిస్తున్నప్పుడు జ్ఞానం కోసం బుద్ధి కోసము మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దాన్ని వినినప్పుడు దాన్ని ఏం చేయాలని అంటే పట్టుకోవాలట. అది ఎక్కడ దొరుకుద్ది అని అంటే మందిరంలో దొరుకుద్ది. నువ్వు సంపాదించుకోవాలని అంటే బయటకు పోతే నీ కష్టార్జితాన్ని నువ్వు సంపాదించుకుంటావేమో. ఇది కష్టపడవలసిన అవసరం లేదు. హృదయంకి స్థానం ఇవ్వాలి. ఫస్ట్ హృదయంకి స్థానం ఇస్తే, మనసులో స్థానం ఇస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆలోచన అనేది స్థిరంగా ఉంటే అప్పుడు ఏమైందనంటే జ్ఞానమునికి మూలమైతే మనం ఏమి మాట్లాడుతున్నాము, ఏమి వినగలుగుతున్నాము, ఏమి నేర్చుకోగలుగుతున్నాము అన్నది అది జ్ఞానమునకు మూలమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మరి కొన్ని మాటలలో అక్కడక్కడ జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతున్నామా, పరిశుద్ధమైన మాటల అందురించి ఇక్కడ 5వ వచనంలో ఉంటుంది, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి సంపాదించుకోమని అంటే ఏమన్నట్టు ప్రియమైన బిడ్డలారా, బుద్ధి కూడా ఎక్కడైనా దొరుకుద్దా బజార్లో? అది ఒకవేళ కొనగలుగుతామా ప్రియమైన బిడ్డలారా? జ్ఞానం అనేది, బుద్ధి అనేది అది బయట మనకి ఏ షాపింగ్ మాల్లో ఎక్కడ మార్కెట్లో దొరికేది కాదు, పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల్ని మనము వీటిని మన జీవితాలకు ఆధారంగా ఉన్నప్పుడు, వీటిని మన జీవితంలో వెలుగుగా ఉన్నప్పుడు మనం అవి సంపాదించుకోవాలి. ఎప్పుడు సంపాదించుకోవాలి అని అంటే ప్రతి ఆదివారము లేదా ఇంటున్నప్పుడు లేదా తెలియజేపరుస్తున్నప్పుడు మనం వీటిని మన హృదయం అనే పలక మీద వీటిని రాసుకొని మనం ఒకవేళ జాగ్రత్తగా కనుక వీటిని మనము నెమరేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాదాలకు అవి దీపమై ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే నీ పాదాలకి దీపమని సెలవిస్తుంది. మరి అటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు జ్ఞానం కలిగిన మాటలు ఇక్కడ 6వ వచనము, జ్ఞానము విడవకుండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి మనకు అపాయకరమైన మాటలు వస్తాయి. జ్ఞానం లేని మాటలు మాట్లాడినప్పుడు అపాయకరమైన మాటలు వస్తాయి. మనకేదో నోరు ఉంది, ఏదో నేను మాట్లాడుతుంది కరెక్ట్ అనుకొని మాట్లాడినప్పుడు అది మనకి అపాయకరమైనది తెస్తుంది. మన బలాన్ని బట్టి మాట్లాడతాం కొన్ని సందర్భాలలో.
మనకున్న ఈ లెక్కను బట్టి మాట్లాడతామేమో, కానీ ఏ బలము ఏ లెక్క కూడా మాటను బట్టే కదా గౌరవ మర్యాదలు ఇచ్చేది, గౌరవ మర్యాదలు పొందేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటి మాట చాలా పవిత్రమైనది. జ్ఞానం కలిగిన మాటలాట ఆశీర్వాదకర మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిష్కారం ఉంటుందట. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటి మాటలు ఏ విధంగా ఉంటున్నాయో ఇక్కడ 7వ వచనంలో చూసుకుందాము. జ్ఞానము సంపాదించుకున్నట్టుకే జ్ఞానమునకు ముఖ్య అంశము. జ్ఞానము సంపాదించుకోవాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మనం సంపాదించుకునే నీకు మనం ఏడికంటాం. ఈ రోజులలో నువ్వు నేను జ్ఞానము సంపాదించుకోవాలనంటే ఎక్కడికో పరిగెత్త అవసరం లేదు. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు, నీ యొద్దనే ఉన్న మాటలు, జ్ఞానం కలిగిన మాటలు నన్ను ఒకసారి నెమరేసుకొని, అయ్యా నేను జ్ఞానం కలిగి మాట్లాడుతున్నానా, జ్ఞాన విత్తున్నాయి మాట్లాడుతున్నానా, నా పెదవులు నా నాలుక ఏ రీతిగా మాట్లాడుతున్నాయి, ఇతరులకు హానికరంగా ఉంటున్నాయా, ఇతరులకు మేలుకరంగా ఉంటున్నదా, లేకుంటే నాకు ఆవిష్కారాన్ని ఇచ్చే విధంగా ఉంటుందా, లేకుంటే ఆవిష్కారం తగ్గిపోయే విధంగా ఉంటుందా. జ్ఞానం అని అంటే నోటి మాటే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం ఏ విధంగా బయలుపరచబడుతుందని అంటే మన నోటి మాటల ద్వారా జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడిండయ్యా, తెలివి కలిగిన మాటలు మాట్లాడిండయ్యా అని కొన్ని సందర్భాలలో మాట్లాడతారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మాటలలో ఏముంటుంది అంటే జీవం ఉంటుంది, పునరుద్ధానం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణ ఉంటుంది, ఒకరు అభిమానించే విధంగా ఉంటుంది, ఒకరిని ప్రేమించే విధంగా ఉంటుంది. అందురించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 9వ వచనంలో మాటను జ్ఞాపకం చేసుకుందాము. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, అది నీ తలకు అందమైన మాలికను కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు ప్రకాశమైన కిరీటమును నీకు ధరించెను. నా కుమారుడా నీవు ఆలకించి, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన నా మాటలు అంగీకరించిన యెడల దీర్ఘాయుష్మంతుడు అవుదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. నీ ఆయుష్కాలాన్ని కూడా దీర్ఘాయుష్మంతుడు అవుతాడని తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మాటల్ని అంగీకరించాలట. కిరీటము, కిరీటం అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనం ఎక్కడైనా సమాజంలో కావచ్చు, ఎక్కడైనా ఇంట్లో కావచ్చు, లేకుంటే ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు మన మాటని బట్టి ఇతరులు మనల్ని గౌరవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మాటల్ని నా మాటల్ని బట్టి తిరస్కరించే వారు ఉన్నామా, అవమానపడేవారుగా ఉన్నామా, మాటకి ఇలువ లేకుండా పోతుంది అని అంటే మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. జ్ఞానం కలిగిన మాటనా, లేకుంటే సమాజంలో ప్రయోజనకరమైన మాటనా, అది మనకు మేలుకరంగా ఉందా లేదా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. నా ఇష్టం నేను మాట్లాడుతా అంటే కుదరదు, నా నోరు నా ఇష్టం అని అంటే కుదరదు. నీకో న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా జ్ఞానము ఏ రీతిగా ఉంటుందంటే నోటి మాటలే, నోటి మాటలు అవి క్రియలు. బిడ్డలారా, క్రియల ద్వారా బయటకు వస్తుంది. నీ నోటి మాట ఒక మాట మనిషిని బ్రతికిస్తుందట, ఒక మనిషిని ప్రాణం తీస్తుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. నీ నోటి మాట ద్వారా, నీ మాటల ద్వారా ఎవరైనా గాయపడ్డారా, ఒకళ్ళు ఎవరైనా లేదా మాటకి విలువిస్తున్నారు అని అంటే అది దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటి మాట ద్వారా ఎవరైనా గాయపడి బాధపడుతున్నారు అని అంటే ఆ మాటని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడు నోటి మాట ఏముంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటి నుంచి పెదవుల నుంచి వచ్చేస్తుంది, కానీ మళ్ళీ తిరిగి తీసుకోలేము. తర్వాత కొన్ని విషయాలలో పశ్చాత్తాపడ్డప్పుడు సారీ, క్షమించు అనేసి మాటలు మాట్లాడవలసి వస్తుంది. అందురించి జ్ఞానం కలిగిన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు, ప్రేమించే మాటలు, ఆదరణ కలిగిన మాటలుగా మనం జీవించాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరైనప్పుడు కూడా పర్లేదు, జ్ఞానం కలిగిన మాటలు కావాలంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జ్ఞానయుక్తమైన మాట ఇక్కడ 10వ వచనంలో, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల అవి నీకు దీర్ఘాయుష్యవంతము కలుగును. హల్లెలూయా, ఆలకించినందుకు దీర్ఘాయుష్మంతం, బ్రతుకు దినములే అన్నీ కూడా దీర్ఘాయుష్మంతుడు అవుదుగాక అని మనం కొన్ని సందర్భాలలో దీవిస్తాం కదా. ప్రార్థన అనేది కూడా అదే విధంగా దీవెనతో ఉంటుంది, ఆశీర్వాదంతో ఉంటుంది. దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు శ్రమ పడుతున్నావేమో, కష్టపడుతున్నావేమో, కానీ నీ దగ్గర జ్ఞానం లేదు, నీ దగ్గర బలం ఉన్నది అనుకుంటున్నావు, కానీ కష్టపడే శక్తి ఉంది అనుకుంటున్నావు, కానీ జ్ఞానం లేదు. జ్ఞానయుక్తమైన మాటలు
దీర్ఘాయుష్మంతుని చేస్తాయి, ప్రయోజనకరంగా ఉంచుతాయి, నీకు తలకి కిరీటం తెచ్చి పెడతాయి. చిన్న వయసా పెద్ద వయసు అన్నది కాదు, నోటి మాటను బట్టే ప్రజలు కూడా గౌరవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానయుక్తమైన తీయని మాటలతో మనం జీవిస్తున్నప్పుడు, నోటి మాటల ద్వారా బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు ఇస్తున్న ఆధారమైన మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.